వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? గండకీ నదీ జలాలు ఎలా పవిత్రమయ్యాయి? జయ విజయుల శాప విమోచనలో దాగిన మర్మాలేంటి? పాపం, పశ్చాత్తాపం, భక్తి ఈ మూడు మోక్షపదాన్ని ఎలా దగ్గర చేశాయో తెలిపే అనగనగాలోని నేటి దివ్య కథనమే శాపం, భక్తి, మోక్షం కలిసిన జయ విజయుల జన్మ రహస్యం. శ్రీహరి చక్ర స్పర్శతో పవిత్రమైన గండకీ నదీ సాలగ్రామం. సంపూర్ణ కార్తీక మహాపురాణం 27వ రోజు పారాయణం ప్రకారం విష్ణు గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ తరువాత ధర్మదత్తుడు మళ్లీ వారిని, ఓ విష్ణు గణాల్లారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులు కదా, అంతటి స్థానాన్ని పొందేందుకు వారు ఎటువంటి పుణ్యం చేసుకున్నారో దయచేసి మాకు తెలియజేస్తారా అని అడగడంతో ఆ విష్ణుగణాలు ఆ జయ విజయుల పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇదిగో ఇలా చెబుతున్నారు. అనగనగా పూర్వం తృణబిందు మహర్షి కుమార్తె దేవహూతి అనే ఒక పుణ్యవతి ఉండేది. ఆమెకు గర్ధమ ప్రజాపతికి 2 పుత్రులు. వారిలో జయుడు అన్న, విజయుడు తమ్ముడు. ఇద్దరు చిన్న వయసు నుండే విష్ణు భక్తి పరాయణులు. వారు నిత్యం అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ తపస్సు, యజ్ఞం, ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ భక్తి ఫలంగా వారిరువురికి స్వయంగా శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం లభిస్తుంది. విష్ణువు అనుగ్రహంతో వారిరువురు వేదవేత్తలు, యజ్ఞ పారాయణులు, మహాజ్ఞానులు అవుతారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగిన వారిగా ప్రసిద్ధి చెందుతారు. ఆ తరుణంలో మరుత్త మహారాజు తన చేత యజ్ఞం చేయించవలసిందిగా జయ విజయులను అర్థిస్తాడు. అన్నదమ్ములిరువురూ కలిసి యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తారు. సంతుష్టుడైన మరుత్త మహారాజు వారికి అపార దక్షిణలు ఇస్తారు. ఆ సొమ్ముతో జయ విజయులు ఎవరికి వారు విష్ణు యజ్ఞాన్ని నిర్వర్తిస్తారు. మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వస్తాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదన కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు అంతం పడుతాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి, నువ్వు మొసలివైపోవుదువుగాక అని శపిస్తాడు. అంతటితో విజయుడు కూడా, అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజవై పుడతావులే అని ప్రతిశాపం ఇస్తాడు. ఇలా పరస్పరం సోదరులిద్దరూ విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకుని వారై తమ శాపాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయిస్తారు. ఓ శ్రీమన్నారాయణ, మేము నీ అనన్య భక్తులం. కాని కోపావేశంతో పరస్పరం ఇరువురు శపించుకున్నాం. నీ భక్తులైన మేము ముసలి ఏనుగు రూపాలలో పుట్టడం మాకు చాలా బాధాకరం. ఓ విష్ణు పరమాత్మ, మమ్ములను ఈ దౌర్భాగ్యమైన శాప ఫలాల నుంచి రక్షించు. మమ్ములను మీ చరణసేవకు తిరిగి చేర్చుము తండ్రి అని చేతులు జోడించి ప్రార్థిస్తారు. అందుకు శ్రీ మహావిష్ణువు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీయక వాటిని అక్షరాలా జరిగేలా చూడడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు కూడా లేదు సుమా. నోటి వాక్కుకు అంత శక్తి ఉన్నది. ఒక్కసారి నోరు జారితే అది జరగాల్సిందే. భక్తులైన, జ్ఞానులైన అహంకారం, లోభం, ఆగ్రహం వస్తే అవే శాపాల కారకాలవుతాయి. కానీ పశ్చాత్తాపంతో భగవంతుని ఆశ్రయిస్తే మాత్రం ఆ శాపాలే ఆశీర్వాదాలవుతాయి. జయ విజయ, మీరు నా అనన్య భక్తులు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నా భక్తుల మాటలు, వారి వాక్యాలు ఎప్పుడూ అసత్యాలు కావు. ఎవరు భక్తితో, విశ్వాసంతో మాటలాడితే ఆ మాటలను నేను అసత్యం చెయ్యలేను. అదే నా నిబంధన, అదే నా విధి. ఆ శాపాలను అనుభవించి చివరకు మళ్లీ వైకుంఠానికి తిరిగి వస్తారులే. ఆ అనుభవమే మీకు మోక్షపదమవుతుంది అని వారికి వివరంగా తెలియజేయడంతో స్వామి ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగులుగా, అంటే ముసలి ఏనుగులుగా జన్మిస్తారు. పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా కార్తీక మాస ప్రారంభ సమయంలో వారు ఎవరో, ఎందుకు ఆ రూపంలో పుట్టారో వారికి తెలుసు. అందువల్ల పరస్పరం శత్రువులుగా ఉన్నప్పటికీ మనసులో మాత్రం ఇరువురు ఎప్పుడూ విష్ణు చింతనలోనే గడిపేవారు. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే వాంఛతో ఏనుగైన జయుడు గండకీ నదికి వస్తాడు. నీటిలోకి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా పట్టివేస్తాడు.
విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థిస్తాడు. తలచిందే తడవుగా ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలైన మొసలి ఏనుగుల రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాడు. అది మొదలు ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లుతోంది. అదే సమయంలో విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకుని ఉండే ఆ దృశ్యాలు నేటికి మనం చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు చక్రాయుధం ఒరిపిడి వలన ఈ నదిలోని శిలలు సాలగ్రామ శిలలుగా మారాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ శిలల్లో స్వయంగా శ్రీహరి నారాయణుడు విరాజిల్లుతున్నట్లు గండకీ నది హిమాలయ పర్వత శ్రేణుల నుండి ఉద్భవించి నేపాల్ గుండా ప్రవహించి భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో గంగా నదిలో కలుస్తోంది. ఈ నది పౌరాణికంగా అత్యంత పవిత్రమైనది. గండకీ నది తీరాన ఉన్న సాలగ్రామ క్షేత్రాన్ని వైకుంఠానికి సమానమైన తీర్థంగా భావిస్తారు. ఇక్కడ దొరికే ప్రతి శిల విష్ణు రూపమేనని, దాన్ని పూజిస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. కార్తీక మాసంలో గండకీ స్నానం 100 యజ్ఞ ఫలాలు, 1000 గోవు దానాల పుణ్యఫలాన్ని ఇస్తుందని స్కాంద పురాణం చెబుతోంది. ఈ నదీ తీరంలో ఒక్కసారైనా ఓం నమో నారాయణాయ అని జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఓ ధర్మదత్త, అందుకే కార్తీక మాసంలో తులమకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు. కార్తీక విష్ణు వ్రతం కంటే ఏవి కూడా గొప్పవి కాదని గుర్తుంచుకో అని విష్ణు ద్వారపాలకులైన జయ విజయుల వృత్తాంతాన్ని విష్ణుదూతలు ధర్మదత్తునికి వివరిస్తారు. ఇది శాపం భక్తి మోక్షం కలిసిన జయ విజయుల జన్మ రహస్యం. శ్రీహరి చక్ర స్పర్శతో పవిత్రమైన గండకీ నది సాలగ్రామం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కోపం, అహంకారం, లోభం ఎవరిని చివరకు భక్తులను వదిలిపెట్టవని. మాటకు శక్తి ఉందని, ఒక్కసారి నోరు జారితే అది విధిగా నెరవేరుతుందని. పశ్చాత్తాపం, భగవద్భక్తి ఉంటే మాత్రం శాపం కూడా ఆశీర్వాదమవుతుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.